We are happy to say that with the inspiration of some schools, with the experience of some other schools, with the commitment to the profession, we have been able to add resources from the village to the school and bring about revolutionary changes in our school. It must be said that even our school 10 years ago was not beyond what public schools meant to narrow mindedness among the people. But the current situation is completely different. Our school means we are able to instill full confidence in the village people. We have been successful not only in education but also in the discipline of students and in the creation of physical resources facilities. We have involved many donors in school development. There are many elements in creation, but some of them are very special. Also, there are many public schools, but some of them are special. In addition to the efforts of the teachers, there the availability of resources, the proper utilization of resources, etc. Maybe the results. We look at schools that are on the path of development, following the best practices, and let us know that our school is one of the inspired schools. Raising more than 120 students from 68 students, it is an adventure to say that the number of students does not decrease every year. We have been successful in undertaking a massive program in our school. The massive program started with the slogan "Intiki Veyi Patasalaku Talo Cheyi." In detail, the parents of the student presented to the school at the rate of 1000 rupees each. With the money raised, the school was able to set up an education volunteer and provide 2 pairs of sports uniforms, shoes, etc. to the student. The last one, very valuable sentence. The impact of the private school, usually in the current circumstances, takes over the public school. But it is a good sign that our public school will have a negative impact on the private school near us. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి.
అందరికీ నమస్కారం. ఎందుకంటే వచ్చినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అందులో మా దగ్గర ప్రైవేట్ సంస్థకు నడిచినటువంటి కార్యక్రమాలు మా దగ్గర చేపట్టి వాళ్ళకి డ్రెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, చదువు కానివ్వండి. ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా అంత చదువు లేవు. ఇక్కడ చూసినటువంటి ప్రతి పేరెంట్ ప్రతిసారి కొంతమంది పిల్లలు కొత్తగానే జాయిన్ చేస్తున్నాం మన దగ్గర, అంటే ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. అట్లాగే వాతావరణం కూడా మా స్కూల్లో దాతలు చెట్లు కానివ్వండి, బోర్డు కానివ్వండి, ఏది అవసరం ఉంటే పిల్లలకి అది ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళ వంతు సహాయం చేస్తూనే ఉంటారు. అన్ని విధాల గ్రామస్తులు సహకరిస్తున్నారు. అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు, టీచర్లు కానివ్వండి, సార్లు కానివ్వండి చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు మన సొంత పిల్లలాగా. దాన్ని బట్టి ఈరోజు ఏమైందంటే, అరే ఇది బాగుంది, మనకి బయట ఫీజులు కట్టి అవన్నీ ఇబ్బంది పడే బదులు ఈ గవర్నమెంట్ దాంట్లోనే అది చాలా బాగుందంటే చెప్పి అందరూ కృషి చేసి ముందుకు వస్తున్నారు. ధన్యవాదాలు. మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గత 10 సంవత్సరాల నుంచి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి కారణం అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం. దీనికి తోడు ఇంటికి వెయ్యి, బడికి తలా ఒక చెయ్యి, తమ పిల్లల భవిష్యత్తుకు పునాది అనే నినాదంతో తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ధనపూర్వకంగా సహకారాలు అందించడం వలన ఇటీవల జరిగిన గురుకుల పాఠశాలలో మా విద్యార్థులు చాలామంది ఎంపిక కావడం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, మా పక్కన ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గి మా పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య పెరగడం దీని యొక్క నిదర్శనం. ఇదే విధంగా పాఠశాల నిరంతరం అభివృద్ధి చేస్తామని చెప్పి ఆశిస్తూ జై హింద్. ఇప్పుడు ప్రస్తుతంగా నా భార్య పాఠశాల చైర్మన్గా ఇవ్వాల్సి వస్తుంది. నా గ్రామానికి 1 కిలోమీటర్ పక్కన నాకు ప్రైవేట్ పాఠశాల భాగస్వామ్యం ఉంది. మా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఊహించిన మార్పులు అభివృద్ధి జరిగేసరికి మా ఊరు ప్రభుత్వ పాఠశాల ప్రభావం మా ప్రైవేట్ పాఠశాలపై వెయిట్ పడింది. విద్యార్థి సంఖ్య తగ్గిపోయి నష్టాలతో కూలిపోయినాము. మా పిల్లలను మా ఊరు ప్రభుత్వ పాఠశాలలో చేర్చినాము. మా పిల్లలు గత కంటే చాలా మంచిగా విద్యను నేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. జై హింద్. Myself, Dirchne, son of Narsimbu. Now, village government schools retaining walls with cartoons, study materials and classrooms, walls and photos of national leaders look very attractive. Also, the teachers are teaching lessons with the projector donated by our elder brother, C.I. Venkatesh. Thank to him. I feel very happy when students speak short sentences in English. It is a great pleasure to see our public school do so well. A heartfelt thank you to the dedicated teachers. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మీరనపై చౌదరిగూడ మండలం రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తాను. మా పాఠశాలలో 124 మంది విద్యార్థులు 4 ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది. విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో నైతిక విలువలను పెంపొందించేందుకే మేము ప్రతిరోజు నీతి కథలు, నీతి పద్యాలు, సూక్తులు చెప్పడంతో పాటు వాటిని ఆచరించేలా చేస్తున్నాము. మా పాఠశాలకి సమాజ సహకారం కూడా బాగుంది. విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకై మేము వారి సహపాఠ్యాంశాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం యువకులు స్వయంగా ముందుకు వచ్చి విద్యార్థులకి డ్యాన్స్, నాటికలు, కరాటే శిక్షణ నేర్పించడంతో పాటు విద్యార్థులందరూ వినూత్న కార్యక్రమంలో పాల్గొనేటట్టు వారు ప్రోత్సహిస్తున్నారు. మా గ్రామ ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్మన్, తల్లిదండ్రులు, యువకులు ఎల్లవెల్లవలా మా పాఠశాలకు చేరువలో ఉండి మాకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నారు. దాతలు కూడా మా పాఠశాలకు అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ విధంగా మా పాఠశాల సమాజ సహకారం మరియు ఉపాధ్యాయుల కృషితో ముందుకు వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాల నుండి ప్రతి సంవత్సరం 4వ తరగతి నుండి 5వ తరగతికి విద్యార్థులు గురుకులానికి ఎంపికవుతున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగా మా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజాప్రతినిధులకి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, యువకులకి, తల్లిదండ్రులకి అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.